ఎప్పుడైతే దేవుడు సహాయం చేశాడో అప్పుడు మాత్రమే మనం నిలబడగలం. బాగా గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా నిలబడలేడు. మరి నేను పోయిన వారం వాక్యం ఏం చెప్పాను, యెహెజ్కేలుని ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయలోకి దేవుడు తీసుకెళ్ళాను. ఇవి బ్రతకాలని అన్నప్పుడు ఏమో ప్రభు అంటాడు. ఫస్ట్ సరే బ్రతుకున్నట్లు ప్రవచించానంగానే నరాలు వస్తుంది, మాంసం వస్తుంది, ఒక దేహం తయారవుతుంది, కానీ జీవం వస్తుందా? రాలా. కానీ ఎప్పుడైతే ఆత్మ వారి పైకి దిగొచ్చిందో లెక్కింప సభ్యంగాని మహాసైన్యముగా మార్చబడ్డారు. ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రభు చింతని నీ జీవితంలో చెయ్యాలంటే, నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలంటే నీ వల్ల కాదు, కరెక్టే. నువ్వు ఓడిపోతున్నా కరెక్టే, ఎన్నో సమయంలో పడిపోతున్నా కరెక్టే, కానీ నిన్ను నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడిని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆదరణకర్త అయిన సత్యస్వరూపమైన దేవుడు మీలోకి వచ్చినప్పుడు సర్వ సత్యంలోనికి మీరు నడిపించబడతారు. ఖచ్చితంగా మీరు ఆయన పొందనంత కాలం మీరు సర్వసత్యంలో నడవలేరు. సత్యం ఏంటంటే మన పాపాన్ని విడిచిపెట్టాలని సత్యమే, కానీ సర్వసత్యం ఏంటంటే మన హృదయాంతరంగాలు శుద్ధి చేయబడాలి. హల్లెలూయా. ఖచ్చితంగా మన హృదయాంతరంగాల్లో మన శుద్ధి చేయడానికి అనేకమైన మనం వదిలిపెట్టాలి. దీనిలో మొట్టమొదటి అహంకారమైన మనసు ఒకటి. ఇది వదిలిపెట్టినంత కాలం నీ జీవితంలో నువ్వు దేన్ని సాధించలేవు.